పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల నగారా మోగింది. 4వ విడతలో ఏపీ, తెలంగాణ, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీలు సహా 10 రాష్ట్రాల్లో లోక్సభ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. మొత్తం 96 లోక్సభ స్థానాల్లో 4వ దశలో ఎన్నికలు జరగనున్నాయి. సార్వత్రిక ఎన్నికల 4వ విడత పోలింగ్ కోసం నోటిఫికేషన్ విడుదలయ్యింది. ఇవాల్టి నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ దశలో ఏపీ, తెలంగాణలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నెల 25 వరకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ కొనసాగనుంది. ఉదయం 11 గంటల నుంచి 3 గంటల వరకు నామినేషన్లు సమర్పించాల్సి ఉంటుంది. ఈ నెల 26న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఈ నెల 29. మే 13న పోలింగ్, జూన్ 4న కౌంటింగ్ జరగనుంది. 10 రాష్ట్రాల్లోని 96 నియోజకవర్గాలకు నోటిఫికేషన్ ఈసీ విడుదల చేసింది. తెలంగాణలో ఎంపీ ఎన్నికలతో పాటు సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నిక జరగనుంది. తెలంగాణలో 17 లోక్సభ స్థానాలు ఎన్నికలు జరగనుండగా అటు ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు సంబంధించి మొత్తం 175 అసెంబ్లీ, 25 లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. తెలంగాణలో ప్రధాన పార్టీలు పోటీలో నిలుచున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు పోటీ పడుతున్నాయి. ఏపీలో అధికార వైసీపీ ఒంటరిగా బరిలోకి దిగుతోంది. మొత్తం 175 అసెంబ్లీ, 25 ఎంపీ స్థానాల్లో ఒంటరిగా పోటీ చేస్తోంది. టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు కూటమిగా బరిలోకి దిగుతున్నాయి. టీడీపీ 144 అసెంబ్లీ, 17 ఎంపీ స్థానాల్లో పోటీ చేస్తోంది. జనసేన 21 ఎమ్మెల్యే, 2 ఎంపీ సీట్లలో బరిలో ఉంది. బీజేపీ 10 అసెంబ్లీ, 6 ఎంపీ సీట్లలో పోటీ చేస్తోంది. కాంగ్రెస్ వామపక్షాలతో కలిసి పోటీ చేస్తోంది. ఇక పార్లమెంటుకు పోటీ చేసే జనరల్ అభ్యర్థులు 25,000, అసెంబ్లీకి పోటీ చేయనున్న అభ్యర్థులు 10,000 రూపాయలు చెల్లించాల్సి ఉంటుందని ఈసీ తెలిపింది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు, జనరల్ అభ్యర్థులు చెల్లించే మొత్తంలో 50% చెల్లిస్తే సరిపోతుంది. ఈ నామినేషన్ ప్రక్రియ రికార్డు చేసేందుకు నామినేషన్లు స్వీకరించే చోట పూర్తి స్థాయిలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నారు. ఎన్నికల కోడ్ అమల్లో భాగంగా అభ్యర్థుల ఊరేగింపులను, నామినేషన్ దాఖలు చేసే ప్రక్రియను సైతం వీడియో రికార్డింగ్ చేస్తారు. రేపు ఈ నెల 22, 25 తేదీల్లో మంచి రోజులు కావడంతో ఎక్కువ నామినేషన్లు వేసే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. ఏప్రిల్ 26న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. బరిలో నిలిచిన అభ్యర్థుల జాబితాను ఏప్రిల్ 29న ప్రకటించనున్నారు. ఇక నామినేషన్ల ఉపసంహరణకు ఏప్రిల్ 29న అవకాశం ఇచ్చారు. మే 13న పోలింగ్ ఉంటుంది. జూన్ 4న ఓట్ల లెక్కింపు, ఎన్నికల ఫలితాలు ప్రకటిస్తారు.